arrest warrant is produced, and now she says, hold on, and now she says, we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you're given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you. Door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says, we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you're given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you. Door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced.
And now she says we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you're given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you. Madam says, Bhanupriya Meena says, door is open. We have Yes, sir. We have Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced.
చట్టపరమైనటువంటి అంటే ఆల్రెడీ 40 నోటీస్ ఇచ్చారు కాబట్టి సెక్షన్ 40 ప్రకారం మేము వచ్చాము. మీకు సమాచారం ఉందా మేడం? మీకు సమాచారం ఉందా? తీసుకుపోతామంటున్నారు. అంటే మొదలే కవిత గారి పేరు మీద కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకునే వచ్చినారు ప్రీ ప్లాన్డ్ గా. అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి చర్య. దీంట్లో ఏమీ లేదు. సరిచని వచ్చినారు, మరి ఏం బయటపడ్డాయో చెప్తలేరు. ఊరికే కావాల్సుకునే తీసుకుపోతామని చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా దీని వ్యతిరేకంగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. దీని ఇటువంటి దెబ్బలు, ఇటువంటి బ్రేక్లు చాలా చూసినాం. మేము 2001 నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి మేము ఈ పిట్టబేరులకు భయపడేది లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్ గా పోరాడతాం. అట్లనే కవిత గారిలా ఆమె పర్సనల్ గా, ఆమె వ్యక్తిగతంగా చట్టంలో, కోర్టులో కూడా పోరాడతాం. డెఫినెట్ గా ఆమెకు అండగా ఉంటాం. అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిపి చేస్తున్న కుట్రని ప్రజల మధ్యలో పెడతాం. ప్రజాక్షేత్రంలో పోరాడతాం. అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాం. డెఫినెట్ గా ఈ ప్రజాక్షేత్రంలో పోరాడతామని చెప్పి తెలియదు. షెడ్యూల్ రాబోతా ఉంది. ఈ సమయంలో కవిత అరెస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ కాదా? ఎఫెక్ట్ కావాలనే వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ ఎఫెక్ట్ కాదు అని మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా ఈ కుట్రను మేము బయట పెడతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అటు నరేంద్ర మోడీ, ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వాళ్ళు మాట్లాడుకొని ఇవాళ కేసీఆర్ గారి బిడ్డ కవితని ఈ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఇవాళ అరెస్ట్ చేసి తీసుకుపోయే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. తప్పకుండా ఈ కుట్రని ప్రజల మధ్యలో పెడతాం, చర్చ పెడతాం, ప్రజల మద్దతు కూడగడతాం. వీళ్ళకి తగిన బుద్ధి శాస్త్రి చేస్తాం. బీజేపీ నాయకులు స్పందిస్తా ఉన్నారు దీనిపైన. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈడీ అనేటువంటి స్వతంత్ర సంస్థ ఆ విచారణకు సహకరించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బీజేపీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, చూస్తా ఉన్నారు ప్రజలంతా, దేశ ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈడీ స్వతంత్ర సంస్థ, మరి అది ఏ సంస్థనో చూస్తా ఉన్నారు. కేసులు పెడుతున్నారు, ఈడీ పోతున్నది. మళ్ళా పోంగానే వాళ్ళు బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఆ కేసులు కూడా మాయమైతా ఉన్నాయి. మళ్ళీ ఈడీ వాళ్ళని పిలుస్తలేదు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికి ఈ పరిస్థితి జరుగుతూ ఉన్నది. మొత్తం ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని వీళ్ళని అడ్డం పెట్టుకుని మొత్తం కూడా ఈ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంలో రాజ్యమేలాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. మంచిది కాదు ఇది. ధర్మం ధర్మమే, పైన భగవంతుడు అంటే వాడు ఉన్నాడు. ఈ అన్యాయాల్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటారు. చట్టపరమైనటువంటి అంటే
ఆల్రెడీ 40 నోటీస్ ఇచ్చారు కాబట్టి సెక్షన్ 40 ప్రకారం మేము వచ్చాము. మీకు సమాచారం ఉందా మేడం? మీకు సమాచారం ఉందా? తీసుకుపోతామంటున్నారు అంటే మొదలే కవిత గారి పేరు మీద కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకునే వచ్చినారు ప్రీ ప్లాన్డ్ గా. అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి చర్య. దీంట్లో ఏమీ లేదు. సర్చన వచ్చినారు, మరి ఏం బయటపడ్డాయో చెప్తలేరు. ఊరికే కావాల్సుకునే తీసుకుపోతామని చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా దీని వ్యతిరేకంగా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. దీని ఇటువంటి దెబ్బలు, ఇటువంటి బ్రేకులు చాలా చూసినాం మేము. 2001 నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి మేము ఈ పిట్టబేరులకు భయపడేది లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా పోరాడతాం. అట్లనే కవిత గారిలా ఆమె పర్సనల్గా, ఆమె వ్యక్తిగతంగా చట్టంలో, కోర్టులో కూడా పోరాడతాం. డెఫినెట్గా ఆమె కండగా ఉంటాం అందరం కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిపి చేస్తున్న కుట్రని ప్రజల మధ్యలో పెడతాం. ప్రజాక్షేత్రంలో పోరాడతాం. అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాం. డెఫినెట్గా ఈ ప్రజాక్షేత్రంలో పోరాడతామని చెప్తలేదు. ఎఫెక్ట్ కావాలనే వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, కానీ ఎఫెక్ట్ కాదు అని మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్గా ఈ కుట్రని మేము బయట పెడతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వాళ్ళు మాట్లాడుకొని ఇవాళ కేసీఆర్ గారి బిడ్డ కవితని ఈ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఇవాళ అరెస్ట్ చేసి తీసుకుపోయే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. తప్పకుండా ఈ కుట్రని ప్రజల మధ్యలో పెడతాం, చర్చ పెడతాం, ప్రజల మద్దతు కూడా కడతాం. వీళ్ళకి తగిన బుద్ధి శాస్తి చేస్తాం. బీజేపీ నాయకులు స్పందిస్తా ఉన్నారు దీనిపైన. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈడీ అనేటువంటి స్వతంత్ర సంస్థ ఆ విచారణకు సహకరించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళేటువంటి దానికి బీజేపీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదనేటువంటి మాట వాళ్ళు చెప్తారు. సరే, చూస్తూ ఉన్నారు ప్రజలంతా, దేశ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఈడీ స్వతంత్ర సంస్థ, మరి అది ఏ సంస్థనో చూస్తూ ఉన్నారు. కేసులు పెడుతున్నారు, ఈడీ పోతున్నది. మళ్ళా పోగానే వాళ్ళు బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఆ కేసులు కూడా మాయమవుతూ ఉన్నాయి. మళ్ళీ ఈడీ వాళ్ళని పిలుస్తలేదు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికి ఈ పరిస్థితి జరుగుతూ ఉన్నది. మొత్తం ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని వీళ్ళని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా ఈ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంలో రాజ్యమేళాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మంచిది కాదు, ధర్మం ధర్మమే, పైన భగవంతుడు అంటే వాడు ఉన్నాడు. ఈ అన్యాయాల్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ క్యాంప్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు చేశారు ఈడీ అధికారులు. భారీగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, మహిళలు కవిత ఇంటి వద్దకు కవిత అరెస్టుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటి దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించారు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పూర్తిగా ఏర్పాట్లు చేసింది. మరికోసేపట్లో కవితను ఫ్లైట్లో హస్తీనాకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం న్యాయవాదులతో కలిసి కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీకి వెళ్తారని సమాచారం అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. భారీగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, మహిళలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇక కవితకు అరెస్ట్ చేస్తూ వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటి దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇక మరికోసేపట్లో కవితను ఫ్లైట్లో హస్తీనాకు తరలించనున్నట్లు తెలుస్తా ఉంది. అనంతరం న్యాయవాదులతో కలిసి కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీకి వెళ్తారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన అరెస్ట్ నోటీసులు ప్రస్తుతం బయటకు వచ్చాయి. మనీ లాండరింగ్ చట్టం 2022 15/2023 కింద ఆమె అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆమె మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు సమాచారం అందుతుంది. ఇవాళ సాయంత్రం 5:20 ఆమెను అరెస్ట్ చేసినట్టు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుపై ఈ నోటీసులు జారీ అయ్యాయి. అరెస్టు గల కారణాలపై 14 పేజీలతో కూడిన మెమోను కవితకు ఈడీ అందించింది. ఇక ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడంతో కవిత ఇంటి వద్ద మహిళలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. కవిత అరెస్టుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటి దగ్గర కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఆమెకు ఢిల్లీ తీసుకెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. మరికోసేపట్లో కవితను ఫ్లైట్ లో హస్తినాకు తరలించనున్నట్లు తెలుస్తుంది. అనంతరం న్యాయవాదులతో కలిసి కేటీఆర్, హరీష్ రావు కూడా ఢిల్లీకి వెళ్తారని సమాచారం అందుతుంది. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. అంటే ఆల్రెడీ 40 నోటీస్ ఇచ్చారు కాబట్టి సెక్షన్ 40 ప్రకారం మేము వచ్చాము. మీకు సమాచారం ఉందా మేడం? మీకు సమాచారం ఉందా? చూసారు ఏంటి చట్టపరమైన అంటే ఆల్రెడీ 40 నోటీస్ ఇచ్చారు కాబట్టి సెక్షన్ 40 ప్రకారం మేము వచ్చాము. మీకు సమాచారం ఉందా మేడం? మీకు సమాచారం ఉందా? తీసుకుపోతామంటున్నారు. అంటే మొదలే కవిత గారి పేరు మీద కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకునే వచ్చినారు ప్రీ ప్లాన్డ్ గా. అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి చర్య. దీంట్లో ఏమీ లేదు. సర్చన వచ్చినారు, మరి ఏం బయటపడ్డాయో చెప్తలేరు. ఊరికే కావాల్సుకునే తీసుకుపోతామని చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా దీని వ్యతిరేకంగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. దీని ఇటువంటి దెబ్బలు, ఇటువంటి బ్రేక్లు చాలా చూసినాం మేము. 2001 నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి మేము ఈ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్ గా పోరాడతాం. అట్లనే కవిత గారిలా ఆమె పర్సనల్ గా, ఆమె వ్యక్తిగతంగా చట్టంలో, కోర్టులో కూడా పోరాడతాం. డెఫినెట్ గా ఆమెకు అండగా ఉంటాం అందరం కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిపి చేస్తున్న కుట్రని ప్రజల మధ్యలో పెడతాం. ప్రజాక్షేత్రంలో పోరాడతాం. అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాం. డెఫినెట్ గా ఈ ప్రజాక్షేత్రంలో పోరాడతామని చెప్పి తెలియదు. షెడ్యూల్ రాబోతా ఉంది. ఈ సమయంలో కవిత అరెస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ కాదా? ఎఫెక్ట్ కావాలనే వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ ఎఫెక్ట్ కాదు అని మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా ఈ కుట్రని మేము బయట పెడతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వాళ్ళు మాట్లాడుకొని ఇవాళ కేసీఆర్ గారి బిడ్డ కవితని ఈ రకంగా
రాజ్యాంగ విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఇవాళ అరెస్ట్ చేసి తీసుకుపోయే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. తప్పకుండా ఈ కుట్రని ప్రజల మధ్యలో పెడతాం, చర్చ పెడతాం, ప్రజల మద్దతు కూడా కడతాం, వీళ్ళకి తగిన బుద్ధి శాస్తి చేస్తాం. బీజేపీ నాయకులు స్పందిస్తా ఉన్నారు దీనిపైన. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈడీ అనేటువంటి స్వతంత్ర సంస్థ ఆ విచారణకు సహకరించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బీజేపీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, చూస్తా ఉన్నారు ప్రజలంతా, దేశ ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈడీ స్వతంత్ర సంస్థ, మరి అది ఏ సంస్థనో చూస్తా ఉన్నారు. కేసులు పెడుతున్నారు, ఈడీ పోతున్నది. మళ్ళా పోంగానే వాళ్ళు బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఆ కేసులు కూడా మాయమైతా ఉన్నాయి. మళ్ళా ఈడీ వాళ్ళని పిలుస్తలేదు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికి ఈ పరిస్థితి జరుగుతూ ఉన్నది. మొత్తం ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని వీళ్ళని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా ఈ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంలో రాజ్యమేలాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. మంచిది కాదు ఇది. ధర్మం ధర్మమే, పైన భగవంతుడు అంటే వాడు ఉన్నాడు. ఈ అన్యాయాల్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటారు. తీసుకుపోతామంటున్నారు అంటే మొదలే కవిత గారి పేరు మీద కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. మంచి విజువల్ చేశారు. అడ్డమని కాకుండా ధైర్యంగా చలో 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 అన్న తీయమంటారు, అన్న తీయమంటారు. మంచి విజువల్ చేశారు. అడ్డమని కాకుండా ధైర్యంగా చలో 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 అన్న తీయమంటారు, అన్న తీయమంటారు. మంచి విజువల్ చేశారు. అడ్డమని కాకుండా
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు చేశారు ఈడీ అధికారులు. భారీగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, మహిళలు కవిత ఇంటి వద్దకు చేరుకున్నారు. కవిత అరెస్టుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. కవిత ఇంటి దగ్గర కేంద్ర పథకాలు పూర్తిగా మోహరించాయన్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లో కవితను ఫ్లైట్లో హస్తినాకు తరలించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. హైదరాబాద్లో ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా భారీ డెవలప్మెంట్ జరిగింది. దీంట్లో భాగంగానే లిక్కర్ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొంతకాలంగా విచారణ ఎదుర్కొంటున్నటువంటి కవిత ఈరోజు అరెస్ట్ అయ్యారు. 10 మందితో కూడినటువంటి ఈడీ అధికారుల బృందం, ఈడీ డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది అధికారుల బృందం ఈరోజు కవిత ఇంటి ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి తనిఖీలు నిర్వహించారు. సుమారుగా 4 గంటల పాటు వాళ్ళు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు, కొన్ని సెల్ ఫోన్లను, అంటే కవిత ఫోన్లతో పాటు, కవిత కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు, కవిత ఇంట్లో పనిచేసే వర్కర్స్ ఫోన్లను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లు, విలువైన డాక్యుమెంట్లు లభించాయని చెప్పేసి అధికారుల నుంచి సమాచారం వస్తూ ఉన్నది. అదేవిధంగా కొంత, అంటే ఇంట్లో ఉన్నప్పుడు కొంత నగదు, కొన్ని బంగారు ఆభరణాలు, ఇవన్నీ కూడా అధికారులు గుర్తించినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఈరోజు సాయంత్రం వరకు జరిగినటువంటి సోదాల తర్వాత కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో ఒక్కసారి, అంటే కవిత ఇంట్లో సోదాలు అన్నప్పటి నుంచే కొంత బీఆర్ఎస్ శ్రేణులు కవిత ఇంటికి చేరుకోవడం జరిగింది. అరెస్టు చేస్తున్నారని వార్తలు రావడంతో అక్కడ ఒక్కసారి కొంత ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. బీఆర్ఎస్ శ్రేణులు కవిత అరెస్టును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు అనేక మంది, అంటే మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తర్వాత సబితా ఇంద్రారెడ్డి తదితరులు అక్కడ తరలి వచ్చారు. ఈడీ అధికారులతో వాగ్వాదం దిగారు. కవిత అరెస్టును ఏ రకంగా చేస్తారు? సుప్రీంకోర్టులో కవితకు సంబంధించినట్టయితే ఈడీ విచారణ రాకుండా కొంతకాలంగా కవిత తాను మహిళను కాబట్టి తన ఇంట్లోనే విచారించాలి, తాను ఢిల్లీకి వెళ్ళను, అధికారుల ఆఫీస్కి వెళ్ళను, అవసరమైతే అధికారులు తన ఇంట్లో విచారించాలి, ఈ రకంగా ఆదేశాలు జారీ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కవిత కేసు నడుస్తూ ఉంది. ఈ కేసు హియరింగ్ ఈ నెల 19వ తేదీన రాబోతుంది. అయితే కేసు హియరింగ్ సందర్భంగానే ఈడీ కవితకు, అంటే కేసు సుప్రీంకోర్టు నిర్ణయం తేలేంత వరకు కవిత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోము, ఎలాంటి అరెస్టులు జరపమని చెప్పేసి ఈడీ గతంలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది, లిఖితపూర్వకంగా కూడా తెలిపింది. అలా సడన్గా ఆ కేసు కొనసాగుతుండగానే 19వ తేదీన విచారణ జరుగుతున్న సమయంలోనే కవితను అరెస్ట్ చేయడం అంటే ఎట్లా చేస్తారు మీరు? ఇది నిబంధనలకు విరుద్ధము, కోర్టు ఆదేశాలను మీరు ఉల్లంఘిస్తూ ఉన్నారు, మీతో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కేసు వేస్తామని చెప్పేసి కేటీఆర్ అధికారులతో వాగ్వాదం కూడా దిగారు. అయితే అధికారులు మాత్రము ఖచ్చితంగా నిబంధన మేరకు వ్యవహరిస్తూ ఉన్నాము, మీకేమైనా అభ్యంతరం ఉన్నా, మా మీద ఏమన్నా మేము కోర్టు ధిక్కరణ చేశాము అని మీరు అనుకుంటే ఖచ్చితంగా కోర్టులో సవాల్ చేయండి, ఢిల్లీకి రండి, ఢిల్లీలో సవాల్ చేయండి, ఢిల్లీ కోర్టులో తేల్చుకుందామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కవిత అరెస్టు నేపథ్యంలో కొంత ఇప్పటికీ ఇంకా కవిత ఇంటి వద్ద, నందినగర్లోని కవిత ఇంటి వద్ద కొంచెం ఉద్రిక్త వాతావరణం ఉన్నది. అక్కడ, అంటే కవితను ఇప్పుడు 8:55 ఢిల్లీ తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఏంటంటే ముందే అధికారులు కవితను అరెస్ట్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకుని వచ్చారు. ముందు సెర్చ్ అండ్ అరెస్ట్ వారెంట్ రెండు కూడా కోర్టుని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులను బీఆర్ఎస్ నాయకులు, నేతలు అడ్డుకున్నప్పుడు వాళ్ళు సెర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా చూపించారు. అరెస్ట్ చేస్తుండగా చెప్పారు, కవితను అరెస్ట్ చేసినట్టుగా భర్త అనిల్కు చెప్పినట్టుగా కూడా దాంట్లో అరెస్టు రిపోర్ట్లో వాళ్ళు చూపించారు. అంటే 5:20 అరెస్ట్ చేశాము, కవితను అరెస్ట్ చేస్తున్న విషయాన్ని భర్తకు తెలిపామని చెప్పేసి అధికారులు చెప్పారు. మొత్తంగా చూస్తుంటే ఈరోజు ఢిల్లీ లిక్కర్స్ కేసులో కొంత సంచలనం సృష్టించిందని చెప్పచ్చు. కొంతకాలంగా గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కవిత అరెస్టు విషయంలో కొంత గందరగోళం జరిగింది. అరెస్ట్ అవుతుందని చెప్పారు, అరెస్టు ఈ రోజా రేపా అనేది కూడా జరిగింది. కొంత బీజేపీ నుంచి విమర్శలు రావడము, కాంగ్రెస్ పార్టీ కూడా లిక్కర్ కేసులో కవిత విషయంలో కొంత రాజకీయ విమర్శలు కూడా కొంత మొదలయ్యాయి. కవిత విషయంలో బీజేపీ కావాలని అరెస్ట్ చేయకుండా ఉంటుంది, ఖచ్చితంగా ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి కుట్రలు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా చూస్తూ ఉంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రోడ్ షో నిర్వహిస్తాను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేయడం అనేది కొంత సంచలనం సృష్టిస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తుంటే కవిత లిక్కర్ కేసులో మొదటి నుంచి నిందితురాలుగా అని చెప్పేసి ఈడీ పేర్కొంటా ఉన్నది.
లిక్కర్ వ్యాపారులతో పాటు లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ యజమానులను కూడా ఒకచోట చేర్చి అనేక సందర్భాల్లో ఢిల్లీలోని ఒబరాయ్ హోటల్లో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు కవిత. ఖచ్చితంగా దీంట్లో భారీ ఎత్తున లావాదేవీలు జరిగాయి, అక్రమ లావాదేవీలు జరిగాయి, భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయి అని చెప్పేసి ఈడీ ఆరోపిస్తూ ఉన్నది. ఆ ఆరోపణలకు ఆధారంగానే ఢిల్లీ కోర్టు నుంచి ఈడీ అరెస్టు సెర్చ్ వారెంట్ తీసుకొచ్చి ఈరోజు అరెస్ట్ చేసిన వరుణ్. కృష్ణమూర్తి, చూసుకుంటే ఇందాకలా జరిగిన సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే అప్పుడు బీఆర్ఎస్ నేతలందరూ కూడా స్పందిస్తూ ఖచ్చితంగా ఇది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తున్న కుట్ర, ఇది కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వీళ్ళిద్దరూ మోదీ ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఏకమై కవితను కావాలని అరెస్ట్ చేశారంటే అని బీఆర్ఎస్ నేతలు ఇందాకలా ప్రెస్లో మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగా దీంట్లో రాజకీయ కుట్ర ఉందనుకోవచ్చా? అంటే కవితను అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. కవితను నిన్నటి వరకు అరెస్ట్ చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. రాజకీయ ఆరోపణలు ఏ రకంగా ఉన్నా ఎలా ఉన్నా రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక చట్టబద్ధమైన సంస్థ, స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఈడీ. ఆ సంస్థ గత కొంతకాలంగా కవితను విచారించాలి అని చెప్పేసి 4 దఫాలుగా నోటీసులు జారీ చేసింది. 2 దఫాలుగా విచారణకు వెళ్ళినటువంటి కవిత 3వ దఫా నుంచి కోర్టు కేసు ఉంది, నేను రాను అని చెప్పడము, లేదు అంటే రాజకీయంగా తన కొన్ని అపాయింట్మెంట్లు ముందుగానే ఉన్నాయి, కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాలేను అని, అంటే ఈ రకంగా ఎప్పటికప్పుడు ఈడీ విచారణను తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఈడీ ఆలాప్సడంగా కోర్టుకు వెళ్ళి, అంటే కవిత విచారణకు సహకరించట్లేదు, కవిత మీద ఈ రకమైన అలిగేషన్స్ ఉన్నాయి, కవిత ఖచ్చితంగా ఈ మొత్తం లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ పాల్పడ్డారు అని ఆధారాలు పూర్తి స్థాయిలో కోర్టుకు సమర్పించిన తర్వాతనే, కోర్టు ఈడీ సమర్పించినటువంటి ఆధారాలతో ఏకీభవించిన తర్వాతనే సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. దీంట్లో లీగల్గా ఎవరు చెప్పినా కానీ ఇది ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్తారు. అయితే అరెస్ట్ ఇప్పుడు చేస్తారా, రేపు చేశారా, ఎల్లుండి చేస్తున్నారా అనేది కాదు. ఖచ్చితంగా ఎన్నికల ముందు ఈ అరెస్ట్ జరగడం అనేది కొంత రాజకీయంగా కొన్ని విమర్శలకు, కొంత గందరగోళానికి తెరలేపే అవకాశం ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలో అరెస్ట్ జరగడంతో కొంత విమర్శలు ప్రతివిమర్శలు. అదే లోక్సభ ఎన్నికల తర్వాత అరెస్ట్ జరుగుంటే ఏ పార్టీ కూడా మాట్లాడే కాదు, తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన నిర్దోషి అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తాను నిర్దోషిగా నిరూపించుకునే బాధ్యత కేవలం కవిత పైనే ఉంటుంది అని చెప్పేసి చెప్పేందుకు వీలుండేది. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి రాజకీయ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ కవిత మాత్రం తాను లిక్కర్ స్కామ్లో లేను అని ఎప్పుడు కూడా చెప్పలేదు, ఖండించలేదు. కవిత కేసు అదంతా ఆరోపణలు, ఏమీ లేదు, డైలీ సీరియల్ కొనసాగుతూనే ఉంటుంది, నేనేం చేయలేదని చెప్తున్నారు. కానీ కావాలంటే నేను విచారణకు వెళ్తాను, ఖచ్చితంగా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను, నిర్దోషిగా నేను బయటకు వస్తాను అని ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి కవిత తప్పు చేసిందని కోర్టు పూర్తి స్థాయిలో నమ్మిన తర్వాతనే, పూర్తి స్థాయిలో ఈడీ సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతనే కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఎస్, కవిత తప్పు చేసింది, విచారణకు రావాల్సిన అవసరం ఉంటుంది, అధికారులకు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 4 సార్లు నోటీస్ ఇచ్చినా అధికారులకు సహకరించేందుకు నిరాకరించారు. కాబట్టి అరెస్ట్ చేయండి, విచారించండి అని చెప్పేసి కోర్టు చెప్పినట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ఏది ఏమైనా కవిత మాత్రం ఇప్పుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే వద్ద కవిత మీదనే ఉంటుంది. కవిత లీగల్గా ఏ రకంగా పోరాడుతుంది, ఏ రకంగా ముందుకు వెళ్తుందనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం, చూడాల్సిన అవసరం ఉంటుంది. వారిని మీరు అన్నట్లు అంటే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ కావడం అనేది బీఆర్ఎస్కు ఒక ప్లస్ పాయింట్గా మనం అనుకోవచ్చా? బీఆర్ఎస్కు ప్లస్సా మైనసా అనే తర్వాత విషయం. ముందు తెలంగాణ మహిళలు తలంచుకునే విధంగా కవిత వ్యవహరించాలన్న ఆరోపణలు మాత్రం ఎదుర్కొంటా ఉన్నారు. నిన్నటి వరకు కవితను విచారించినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కవితను ఈడీ అధికారులు విచారించినప్పుడు తెలంగాణ మహిళలను అవమానపరుస్తున్నారు, ఇది తెలంగాణ మహిళలకు జరిగిన అవమానం అని చెప్పారు. లిక్కరు వ్యాపారం మహిళ చేయొచ్చా అన్న విషయానికి అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఎన్నికల సమయంలో ఇది చేయడం అనేది ఏ పార్టీకి లాభం అనేది కాకుండా ముందుగా ఒక మహిళ లిక్కర్ వ్యాపారంలో ఏ రకంగా భాగస్వాములు అయ్యారు అన్న విషయాన్ని ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఒక మహిళగా అంటే లిక్కరు ఎవరైనా సరే మహిళలు, సాధారణమైన లిక్కర్ తీసుకునే మహిళైనా సరే లిక్కర్ వ్యాపారం చేసేందుకు కొంచెం వెనక్కి వెళ్తారు. అట్లాంటి అంటే ఒక రాజకీయ నాయకురాలు, ఒక బాధ్యత గల నేత, ఒక బాధ్యత గల మహిళ, సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన మహిళ లిక్కర్ వ్యాపారానికి వెళ్ళడం అనేది కొంత
చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తుంటే కవిత అరెస్టు, కవిత తాను నిర్దోషి నిరూపించుకుంటే తప్ప ఈడీ తప్పు చేసిందా ఏం చేసింది అనేది, ఒకవేళ కవిత నిర్దోషి అని తేలితే ఈడీ మీద కూడా కవిత డిఫర్మేషన్ కేసు వేసే అవకాశం ఉంటుంది, నష్టపరిహారం కూడా కోరే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లన్నీ పరిశీలించిన తర్వాత కోర్టు అరెస్టు వారెంటు, సర్చ్ వారెంటు జారీ చేసినట్టే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కవిత ప్రమేయం ఉంది. అది చిన్నదా పెద్దదా అంటే బయట వస్తున్నటువంటి ఆరోపణలు అయితే కోట్ల రూపాయల 10 రూపాయల అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఈడీ ఆధారాలు అంటే ఈడీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఈడీ దర్యాప్తులో వచ్చినటువంటి ఆధారాలు కానీ, లేదంటే ఈడీకి కొంతమంది అధికారులు సరెండర్ అయ్యారు, వాళ్ళు ఇచ్చిన సమాచారమా, వీటన్నింటిని చూస్తూ ఉంటే అంటే అప్రూవర్గా కూడా మారారు కొంతమంది. ఈడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, నిందితులుగా పేర్కొన్న వాళ్ళు ఆ తర్వాత అప్రూవర్గా మారారు. ఆ అప్రూవర్స్ ఇచ్చినటువంటి ఆధారాల మొత్తంగా చూస్తుంటే వీటన్నిటి విషయంలో కవిత ఇప్పుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారు రైట్ కృష్ణమూర్తి, అసలు కవిత అరెస్ట్ చేసిన సమయంలో కేసీఆర్ అసలు ఎక్కడున్నారు, కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అనేది ఒక డౌట్ అందరికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తికరంగా డౌట్ వస్తుంది. సో ఇంతవరకు కూడా కేసీఆర్ ఎందుకు స్పందించలేదు, అసలు కేసీఆర్ ఎక్కడున్నారు ఈ కవిత అరెస్ట్ సమయంలో? మనకున్న సమాచారంగా అయితే కేటీఆర్ గజ్వేల్ ఫామ్ హౌస్లో ఉన్నారని తెలుస్తూ ఉంది. అయితే కవిత ఇంటి దగ్గర అధికారులు సెర్చ్ చేస్తున్నప్పుడు కొంతమంది కార్యకర్తలు మాత్రమే వచ్చారు. ఎప్పుడైతే అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఈడీ అధికారులు కొంత సమాచారం ఇచ్చారో ఆ వెంటనే సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, కవిత బావగారు హరీష్ రావు మాజీ మంత్రి, వీళ్ళతో పాటు మరికొంతమంది మాజీ మంత్రులు వీళ్ళ అధికారులు వచ్చారు, నేతలు వచ్చారు. వీళ్ళందరూ కూడా కార్యకర్తలు అంటే వీళ్ళందరూ కూడా ఈడీ అధికారులను కొంత నిలదీసిన ప్రయత్నం చేశారు. ఒక దశలో కేటీఆర్ ఈడీ అధికారుల మీద చిరాకు పడ్డారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మీరు చేసే తప్పు, కోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టులో కోర్టు కేసు విచారణ ఉన్న సమయంలో సుప్రీంకోర్టు కవితను ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టద్దు, అరెస్ట్ చేయొద్దు అని చెప్పిన నేపథ్యంలో మీరు ఎలా ఆమెను అరెస్ట్ చేస్తారు అని కూడా కొంచెం వాదన చేశారు అధికారులు. దర్యాప్తు అంటే ఈడీ అధికారులు మంత్రి కేటీఆర్కు, మాజీ మంత్రి కేటీఆర్కు కొంత వాగ్వాదం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నారనే విషయంలో కంటే కేటీఆర్ వీళ్ళు రావడం అనేది కొంత కవితకు కొంత ఊరట కలిగించిందని చెప్పచ్చు. మొత్తంగా చూస్తుంటే కేసీఆర్ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ మొత్తం మీద అంటే ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పోలీసు మాన్యువల్ ప్రకారంగా, పోలీసు నిబంధనల ప్రకారంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రేపు శనివారం ఢిల్లీలో కోర్టులు సాధారణంగా సెలవులు ఉంటాయి. మేజిస్ట్రేట్ ఇంటి ముంగట హాజరుపరిచిన తర్వాత అక్కడ మేజిస్ట్రేట్ నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది, ఈడీ రిమాండ్ రిపోర్ట్లో ఏం పేర్కొనబోతున్నారు, ఇవన్నీ చూసిన తర్వాత కేటీఆర్ స్పందించే అవకాశం ఉంది. ఎవరు కవితకు సెర్చ్ అని వచ్చారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి వెళ్ళారు. సాయంత్రం 8:45 కవితను ఢిల్లీకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చూసుకుంటే నెక్స్ట్ కేజ్రీవాల్ కూడా ఏమన్నా అరెస్ట్ అవుతున్నట్టు ఏమన్నా అంచనాలు వేసుకోవచ్చా మనం? కవితను ఇప్పుడు రిమాండ్కు పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు కస్టడీ పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఈడీ అధికారులు కస్టడీ పిటిషన్ తర్వాత కస్టడీలోకి తీసుకున్న తర్వాత కవిత విచారణలో ఏ రకమైనటువంటి అంశాలు తేలనున్నాయి, ఈడీ వద్ద కవిత ప్రమేయం ఉంది అన్న ఎలాంటి ఆధారాలు ఉన్నాయి. ఫస్ట్ కవితను మొదటిసారి కవితను ఇండివిజువల్గా విచారించే అవకాశం ఉంటాయి. తర్వాత కవిత ఏదైనా అడిషనల్ సమాచారం ఇస్తే దానికి సంబంధించిన అందులో కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంశం ఏమైనా ఉంటే అప్పుడు కేజ్రీవాల్ను ప్రశ్నించేందుకు కేజ్రీవాల్ను మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ కవిత విచారణాధికారులు సహకరించకపోతే అప్పుడు దర్యాప్తు అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించే అవకాశం ఉంది. మీరు ఒబెరాయ్ హోటల్లో పలానా వాళ్ళతో కూర్చున్నప్పుడు పలానా వాళ్ళు వచ్చారు, పలానా సమయంలో పలానా తేదీలు అని ఇట్లాంటి ఆధారాలు వాళ్ళు చూపించాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు కూడా సహకరించకపోతే మరోసారి విచారించాల్సి ఉంది. ఆ తర్వాత అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షలు కూడా చేసే అవకాశం ఉంది. అంటే వాస్తవాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా అనే విషయాన్ని కొంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడా విచారించడానికి అవకాశం ఉంటాయి. అంటే ఇట్లాంటి పరిస్థితిని ఎవరు రానియరు. దర్యాప్తు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించకున్నారు. మొదట్లో కొంత బెట్టు చేసినప్పటికీ అంటే దర్యాప్తు అధికారులు 1కి 2 విధాలుగా 3 విధాలుగా ప్రశ్నలు చేసిన ఒకటే అంశాన్ని వాళ్ళు వేరువేరు యాంగిళ్లలో కొంచెం ప్రశ్నించే అవకాశం ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో చోట తప్పులు చేసిన వాళ్ళు బయటపడే అవకాశం ఉంది.
అంటే ఆ పరిస్థితి వచ్చిన తర్వాత అప్పుడు కానీ కేజ్రీవాల్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవసరమైతే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోటి అనుమతి తీసుకొని అవసరమైతే కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటాయి. వారు కృష్ణమూర్తి అంటే టోటల్ ఓవరాల్ వ్యవహారం మొత్తం కూడా చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికలకు ముందు ఈ అరెస్టుల వారెంట్లు అనేవి చూస్తున్నాం. సో దీన్ని అసలు ఏ విధంగా చూడాలి మనం? ఇది లోక్సభ ఎన్నికలకు ఈ అరెస్టులకు అసలు సంబంధం లేదు. 2 సంవత్సరాల క్రితమే లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చింది. దాదాపుగా 1.5 ఏళ్ల క్రితం అనుకుంటాను మొదటిసారి కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. అంటే ఇది వాళ్ళ దర్యాప్తు అధికారుల ప్రాసెస్లో వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళు దర్యాప్తు ఒక కేసును కీలకమైన కేసును దర్యాప్తు చేసిన సమయంలో దర్యాప్తు అధికారులు తమకున్న సమాచారాన్ని 1-2 సార్లు రుజువు చేసుకోవడంతో పాటు 1-2 సార్లు బేరీజు వేసుకొని అందుకు సంబంధించినటువంటి ఇంకేమన్నా డాక్యుమెంట్లు వస్తాయా, ఇంకేమన్నా ఆధారాలు దొరుకుతాయా, వీడియోలు ఆడియోలు ఏమైనా లభించే అవకాశం ఉందా, ఫోన్లు సీజ్ చేశారు, ఆ ఫోన్లలో డాటా ఏమన్నా వస్తుందా అనే విషయాన్ని పరిశీలించిన తర్వాత తీసుకుంటారు. కానీ ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. మొదటి నుంచి అనుకున్నటువంటి సంఘటన. ఎప్పుడో ఒకసారి కవిత అరెస్ట్ కాయడం అనేది లిక్కర్ స్కామ్ వచ్చిన మొదట్లోనే తేలిన విషయం. కాకపోతే దర్యాప్తు అధికారులు కొంత అంటే వాళ్ళకున్నటువంటి పరిధులు కానీ వాళ్ళకున్నటువంటి కేసుల ఒత్తిడి కానీ వాళ్ళకున్నటువంటి మిగతా విషయాల దీంట్లో కానీ వాళ్ళు కొంత సుదీర్ఘ కాలంగా చేసి అంటే 1.5 ఏళ్లుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే కొంత దానికి సరైన ఆధారాలు వీటికి సంబంధించి సేకరించిన తర్వాత అరెస్ట్ చేయాలి. అంటే ఒక కవిత, ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ముఖ్యమంత్రి నిండి వరకు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో, మాజీ ముఖ్యమంత్రి కూతురు నిండి వరకు వాళ్ళ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉంది. ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ పదవిలోనూ వారు మాజీ ఎంపీగా కూడా గతంలో నిజామాబాద్ ఎంపీ కూడా పనిచేశారు. అంటే ఇట్లాంటి కీలక నేతను అరెస్ట్ చేసినప్పుడు ఏమాత్రం తొందరపడ్డా, ఏమాత్రం మనం గందరగోళానికి గురైనా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంటుంది. ఈడీ దాని యొక్క ఔన్నత్యం మీద దాని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రజల్లో ఈడీ పట్ల చిన్న చూపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి చేయకూడదని దర్యాప్తు అధికారులు 1-2 సార్లు బేరీజు వేసుకున్న తర్వాతనే అరెస్ట్ చేశారు. దీనికి లోక్సభ ఎన్నికలకు మిగతా అంశాలకు ఎటువంటి సంబంధం లేదు. వారు కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్. చట్టపరమైన అంటే ఆల్రెడీ
పార్టీ నోటీస్ ఇచ్చారు కాబట్టి సెక్షన్ 40 ప్రకారం మేము వచ్చాము. మీకు సమాచారం ఉందా మేడం? మీకు సమాచారం ఉందా? Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. తీసుకుపోతామంటున్నారు. అంటే మొదలే కవిత గారి పేరు మీద కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకునే వచ్చినారు ప్రీ ప్లాన్డ్ గా. అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి చర్య. దీంట్లో ఏమీ లేదు. సరిచని వచ్చినారు, మరి ఏం బయటపడ్డాయో చెప్తలేరు. ఊరికే కావాల్సుకునే తీసుకుపోతామని చెప్తా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా దీని వ్యతిరేకంగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. దీని ఇటువంటి దెబ్బలు, ఇటువంటి బ్రేక్లు చాలా చూసినాం మేము. 2001 నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి మేము ఈ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా పోరాడతాం. అట్లనే కవిత గారిలా ఆమె పర్సనల్గా, ఆమె వ్యక్తిగతంగా చట్టంలో, కోర్టులో కూడా పోరాడతాం. డెఫినెట్గా ఆమెకు అండగా ఉంటాం అందరం కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కలిపి చేస్తున్న కుట్రని ప్రజల మధ్యలో పెడతాం. ప్రజాక్షేత్రంలో పోరాడతాం. అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాం. డెఫినెట్ గా ఈ ప్రజాక్షేత్రంలో పోరాడతామని చెప్పి తెలియదు. లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రాబోతా ఉంది. ఈ సమయంలో కవిత అరెస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ కాదా? ఎఫెక్ట్ కావాలనే వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ ఎఫెక్ట్ కాదు అని మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్ గా ఈ కుట్రను మేము బయట పెడతాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వాళ్ళు మాట్లాడుకొని ఇవాళ కేసీఆర్ గారి బిడ్డ కవితని ఈ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఇవాళ అరెస్ట్ చేసి తీసుకుపోయే కార్యక్రమానికి పూనుకుంటున్నారు. తప్పకుండా ఈ కుట్రని ప్రజల మధ్యలో పెడతాం, చర్చ పెడతాం, ప్రజల మద్దతు కూడా కడతాం. వీళ్ళకి తగిన బుద్ధి శాస్తి చేస్తాం. బీజేపీ నాయకులు స్పందిస్తా ఉన్నారు దీనిపైన. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈడీ అనేటువంటి స్వతంత్ర సంస్థ ఆ విచారణకు సహకరించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆ విధంగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. దానికి బీజేపీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదనేటువంటి మాటను వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, చూస్తా ఉన్నారు ప్రజలంతా, దేశ ప్రజలంతా చూస్తా ఉన్నారు. ఈడీ స్వతంత్ర సంస్థ, మరి అది ఏ సంస్థనో చూస్తా ఉన్నారు. కేసులు పెడుతున్నారు, ఈడీ పోతున్నది. మళ్ళా పోంగానే వాళ్ళు బీజేపీ పార్టీలో జాయిన్ అయితే ఆ కేసులు కూడా మాయమవుతా ఉన్నాయి. మళ్ళీ ఈడీ వాళ్ళని పిలుస్తలేదు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికి ఈ పరిస్థితి జరుగుతూ ఉన్నది. మొత్తం ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ ని వీళ్ళని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా ఈ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంలో రాజ్యమేలాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. మంచిది కాదు ఇది. ధర్మం ధర్మమే, పైన భగవంతుడు అంటే వాడు ఉన్నాడు. ఈ అన్యాయాల్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటారు. Arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, Madam Bhanupriya Meena says, door is open. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced.
మంచి మంచి విజువల్ చేశారు అడ్డమని కాకుండా ఇది చేశారు ధైర్యంగా ఉంది. ఏసీపీ గారు there is a safe passage, we are trying for it. మీరు ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోండి, నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవ్వరు ఆపరు. గాడి హై గాడి చలో 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 అన్న తీయమంటారు అన్న తీయమంటారు మంచి మంచి విజువల్ చేశారు అడ్డమని కాకుండా ఇది చేశారు ధైర్యంగా ఉంది. చలో 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 అన్న తీయమంటారు అన్న తీయమంటారు